హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నాకు అన్నిటివి హాలిడేస్ అయిపోయాయి అనమాట. సో కాలేజ్కి వెళ్తున్నా. ఈరోజు మొత్తం క్లాసెస్ ఉన్నాయి. సో సాయంత్రం 4 వరకు క్లాసెస్ ఉన్నాయి. నిన్న మొన్న ఫుల్ వర్షం పడ్డది ఇక్కడైతే. అన్ని సీజన్స్ చూపించేసింది లాస్ట్ 2 వీక్స్ అయితే. నేను పార్ట్ టైం వెళ్ళినప్పుడు బిస్కెట్ చేసింది మొత్తం నన్ను. సో వెళ్దాం పదండి. ఇది నా మార్నింగ్ క్లాస్. ఈ క్లాస్ పై గ్రాఫ్ థియరీ. ఈ క్లాస్లో ఏంటంటే గ్రాఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో వాటిని అనలైజ్ చేయడం కానీ, ఒక పాత్ కనుక్కోవడం కానీ గ్రాఫ్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతానికైతే అసైన్మెంట్ సబ్మిట్ కోసం క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి వర్షం పడుతుంది ఘోరంగా. సో పైన ఏమో ఎండ కొడుతుంది, కిందేమో వర్షం పడుతుంది. వెయిట్ చేస్తున్నా. పా అనేది ప్లేస్ అనమాట, చిల్అవుట్ ప్లేస్ ఇది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. వర్షం అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ మొత్తం వెట్ అయిపోతుంది. సో వాటర్ వల్ల నా షూ ఖరాబ్ అయిపోతున్నాయి. లక్కీ ఏంటంటే నా షూ లెదర్వి. సో అంత వెట్ ఏం కాదనమాట. షూ లోపల వాటర్ ఏమి వెళ్ళావు. ఇక్కడ చూసిన ఆకులు, పక్షులుగా బాగా కనిపిస్తున్నాయి ఈరోజు అయితే. అవి కనిపించేవన్నీ డామ్స్, స్టూడెంట్ డామ్స్. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక యాపిల్, ఒక ఆరెంజ్ చెట్టు ఉంటుంది. దానికి ఎప్పుడు పండ్లు ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఎర్రగా కనిపించాలి నాకు, మొత్తం గ్రీన్ కలర్ ఉన్నాయి. ఆరెంజ్ చెట్టు అయితే ఎవరు తెంపుకోరు. సో అవి రాలిపోయి కింద కుప్పలు కుప్పలు పడి ఉంటుంది చెట్టు దగ్గరనే. ఈరోజుకైతే కాలేజ్ అయిపోయిందనమాట. సో ఇంటికి వెళ్తున్నా. ఈరోజు మొత్తం 3 క్లాసెస్ ఉండాలి. కాకపోతే మాకు దాంట్లో ఒక సబ్జెక్టు ఏమైందంటే అది డీప్ లెర్నింగ్ సబ్జెక్ట్ అనమాట. సో దాని క్లాసెస్ 6 వీక్స్ ఉంటాయి. దాని తర్వాత మొత్తం ఒక అసైన్మెంట్ ఉంటుంది. సో అట్లని ఇక లేదనమాట. సో నాకు ఈ వీక్లో ఒక 2 డేస్ ఫ్రీ డేస్ దొరికినాయి ఆ క్లాస్ లేకపోయేసరికి. అసైన్మెంట్స్ ఉన్నాయి ఈరోజు కూడా. లాస్ట్ 2 వీక్స్ వీడియోస్ అవి పెట్టలేకపోయినా, బ్లాగ్స్ చేయలేకపోయినా, ఎందుకంటే ఫుల్ బిజీ ఉండే. సో ఏంటిదంటే పార్ట్ టైము, ఇంకోటి హాలిడేస్లో కూడా 2 అసైన్మెంట్స్ ఉన్నాయి. సో ఆ పెద్ద అసైన్మెంట్స్ అనమాట. సో అవి చేసుకునేసరికి టైం సరిపోయింది. ఇప్పటికెళ్ళి డైలీ పొజిషన్కి ట్రై చేస్తా. ఇంకోటి ఇక్కడ ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది అనమాట. సో ఇంటింటికి పక్కా కారు ఉంటే నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అస్సలు నమ్ముకోలేము. ఇది ఎందుకంటున్నా అంటే లాస్ట్ 2 వీక్స్ నేను పార్ట్ టైం చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. మనకి సాయంత్రం 7 అయినా కానీ బస్సులు దొరకదు ఇక్కడ అసలు. సో కారు ఉండాల్సిందని అర్థమైంది అనమాట. అందుకే ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ న్యూజిలాండ్లో. ఒకటి హాలిడేస్లో నాకు మొత్తము 4 సీజన్ చూపించేసింది. నేనున్న 14 డేస్ ఇంట్లో పార్ట్ టైంకి వెళ్ళినా కానీ, అంటే 14 డేస్ అంటే 14 డేస్ కంటిన్యూస్గా వెళ్ళలేదు. సో బయట తిరుగుతాను కదా. సో 14 డేస్ మొత్తం చూపించేసింది అనమాట. మొత్తం 4 సీజన్స్, ఎన్ని సీజన్స్ ఉంటే అన్ని సీజన్స్ చూపించేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి చలికాలం కాబోతున్నాయి, అంటే ఎండిపోవడం అంటే మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోతున్నాయి. సో ఎక్కడ అంటే అక్కడ ఆకులు కనిపిస్తాయి. మా ఇంటి ముందు కూడా చాలా ఆకులు పడ్డాయి. సో అవి క్లీన్ చేసేటోళ్ళు ఎవరు ఉండరంట. సో అవే పోతాయంట. న్యూజిలాండ్లో ఎక్కడ పడితే అక్కడ యాపిల్ చెట్లు కనిపిస్తాయి. సో ఇది ఒక రకమైన యాపిల్, చాలా చిన్నగా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం వగరు ఉంటుంది ఇది. అంటే నేను మామూలుగా గ్రీనే కనిపిస్తాయి. పెద్ద లోపల మొత్తం ఇట్లా మచ్చలు మచ్చలు వచ్చేస్తుంది. ప్రాపర్గా పెంచరు అనమాట. ఎవరు తెంపుకొని కూడా తినారు ఇక్కడ. సో పడిపోతాయి అవంతాలో పడే. మా ఇంటి పక్కన పార్క్లో రగ్బీ ట్రైనింగ్ ఇస్తున్నారు గర్ల్స్కి. సో ఈ మధ్య స్టార్ట్ అయింది. అంటే వీళ్ళకి మాతో పాటు స్కూల్ వాళ్ళకి కూడా హాలిడేస్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఈస్టర్ పండుగ చేసుకున్నారు లాస్ట్ 2 వీక్స్. ఈరోజు మండే అంటే ఇక్కడ ట్రాష్ డే అనమాట. సో సండే నైట్ ఇక్కడ అందరూ డస్ట్బిన్స్ పెడతారు. ఈరోజు ఎల్లో బిన్ అంటే రీసైకిల్ బిన్ అనమాట. సో దాంట్లో రీసైకిల్ వేసి మాత్రమే వేయాలి, లేకపోతే ట్యాగ్ పడుతుంది. ట్యాగ్ పడిన తర్వాత ఫైన్. ఆకులు చూడండి ఎట్లున్నాయో. సో మార్నింగ్ వచ్చి ఎత్తుకుపోతారు. సో ఈవినింగ్ వచ్చేసి అందరు ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ ట్యాగ్ అంటే వేసిపోతారు అనమాట. దాన్ని ట్యాగ్ అంటారు ఇక్కడ. సో ఆ ట్యాగ్ పడితే ఫైన్ పడుతుంది. ఒక 3 ట్యాగ్స్ అట్లా పడాలి. సో దాని తర్వాత ఫైన్ వేసేస్తారు. ఇక వచ్చేసి మన టెనెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అన్నమాట వాళ్ళు.
ఇంటికి వచ్చి కూర్చున్నాను లేదో పార్ట్ టైం వచ్చిందనమాట. సో నా పార్ట్ టైం అనేది క్యాజువల్. సో క్యాజువల్ అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పిలుస్తారు. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఇంటికి రాగానే పిలిచిండ్రు. సో మళ్ళీ ఇప్పుడు పార్ట్ టైంకి వెళ్తున్నా. నైట్ షిఫ్ట్ అనమాట. సో నైట్ షిఫ్ట్ చేసుకొని రావాలి. లక్ ఏంటంటే నాకు క్లాసెస్ అయిపోయిన తర్వాత వచ్చింది. సో క్లాసెస్ ఉన్నప్పుడు క్లాస్ కాకుండా యాక్చువల్లీ ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చిందనమాట. సో కాకపోతే క్లాసెస్ ఉన్నాయని నేను పోలేదు. ఇప్పుడు క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు వెళ్ళి రేపు నాకు మధ్యాహ్నం ఉంది క్లాసు. సో రేపు సెట్ అయిపోతుంది. అట్లుందనమాట నాది. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది అనమాట. 21 బస్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ పార్ట్ టైం వరకు దింపేస్తుంది. నార్మల్గా అయితే 2 బస్సెస్ ఎక్కాలి. కాకపోతే ఇక్కడ నాకు ఫస్ట్ బస్కే దొరికేసింది. లక్ అని చెప్పుకోవాలి ఇక. సో పార్ట్ టైంకి వెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేయడానికి 2 డేస్ పడుతుండొచ్చు. సో రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తా, చూడాలి. ఇట్లా పార్ట్ టైంకి వెళ్ళేటప్పుడు నాకు సూపర్ వ్యూస్ కనిపిస్తాయి అనమాట. సో ఇది వైకాటో రివర్. ఇది చాలాసార్లు చూపించాను నా వీడియోస్లో. దాని పక్కనే క్లబ్స్ ఇంకా హోటల్స్ అనమాట. సో చాలా మంచి వ్యూస్ కనిపిస్తాయి వెళ్ళేటప్పుడు అయితే. ప్రస్తుతానికి వింటర్ సీజన్ కాబట్టి మొత్తం ఎల్లో కనిపిస్తున్నాయి చెట్లు. ఇది బేస్, ఇది బస్ సెంటర్ లాగా. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే స్పెషల్ అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదో, కాబట్టి చాలాసార్లు బేస్కి వచ్చినా కానీ షాపింగ్ ఎప్పుడు చేయలేదు. సో ట్రై చేయాలన్నమాట. ఇది నా పార్ట్ టైంలో చేంజింగ్ రూము. ఇక్కడ వైట్స్ అని ఉంటాయి. వైట్స్ అంటే తెల్లబట్టలు. సో లోపల ప్రొడక్షన్ ఏరియా వెళ్ళేటప్పుడు మేము ఇక్కడ చేంజ్ చేసుకుని వెళ్ళాలి. అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. షూస్, హెయిర్ బ్యాండ్ అంటే హెయిర్ పడకుండా, బియర్డ్ గార్డ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు అనమాట వీళ్ళే. నేను పార్ట్ టైం చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో డైరెక్ట్ వచ్చేసి నిద్రపోయినా. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ కూడా కావాలి. డైరెక్ట్ నిద్రపోయి మార్నింగ్ మళ్ళీ 10-11కి అట్లా లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఒక క్లాస్ ఉంది. సో అది వినేసి ఎడిట్ చేస్తాను అనమాట ఈ వీడియో. సో మీ కనుక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.